హాయ్ అండి. ఇంట్లోనే హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కరివేపాకు, మెంతులు, మందార పువ్వులు, వేపాకు, మల్లెపూలు లేక గులాబీ పూలు వీటినన్నిటిని తీసుకొని నేను ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ 1/2 లీటర్ తీసుకున్నాను. ఈ ఆయిల్ని ఇలా కళాయిలో వేసుకొని ఇది వేడెక్కక ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇందాక నేను చూపించినవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఆయిల్ మరీ చెప్తున్నా అండి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలాగ మరిగించుకుంటే ఒక 15 మినిట్స్కి అన్నీ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇగోండి ఇలా చూపించే విధంగా వస్తాయి. మీకు ఇవి పర్ఫెక్ట్గా అయ్యిందో లేదో తెలియాలంటే ఇలాగా అట్ల పుల్లతో తీస్తే ఆయిల్ కలర్ చేంజ్ అవుద్ది. అప్పుడు మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని ఇలాగా మొత్తం అంతా ఆయిల్ని వడకట్టేసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదండి మల్లెపూలు, సమ్మర్ కాబట్టి నాకు అందుబాటులో ఉన్నాయి మల్లెపూలు వేస్తున్నాను. లేకుంటే వాటికి బదులుగా గులాబీలు కూడా వాడుకోవచ్చు. ఇలాగా మొత్తం ఆయిల్ అంతా వైట్ క్లాత్లో వేసి వడకట్టేసుకోండి. ఆయిల్ డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది. చాలామంది అలోవెరా కూడా వేస్తారు. నేను ఒకసారి అలానే ట్రై చేశాను, కాకుంటే 15 డేస్కి ఆయిల్ అంతా జిడ్డు వాసన వచ్చేసిందండి. అందుకని నేను అక్కడ నుంచి మరి అలోవెరా వేయటం మానేశాను. మీకు ఈ ఆయిల్ రాసిన వెంటనే జుట్టు పెరిగిపోదండి. కనీసం 15 డేస్ కంటిన్యూగా రాస్తే ముందు జుట్టు ఊడటం ఆగుతుంది, తర్వాత జుట్టు పెరుగుతుంది. మీరు 3 డేస్కి 4 డేస్కి నాకు జుట్టు పెరిగిపోవట్లేదు అంటే మాత్రం వెంటనే రిజల్ట్ రాదండి. మినిమం 15 డేస్ కంటిన్యూ వాడితే మీకు అప్పుడు రిజల్ట్ కనబడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.